హలో అండి. ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. కప్పు అటుకులు, కప్పు పుట్నాలు ఉంటే చాలండి సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ పంచదార వాడకుండా బెల్లంతోటి చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టేసుకొని, ఒక కప్పు అటుకులు వేసుకొని 2, 3 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పుతోటి పుట్నాల పప్పు వేయించుకోండి. ఇవి ఆల్రెడీ వేగి ఉంటాయి కాబట్టి ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు బెల్లము, ఒక కప్పు నీళ్లు వేసుకొని, బెల్లం నీళ్లు ఇలా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని, వేయించి పెట్టుకున్న పుట్నాలని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని, ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని, అందులోకి ఇలా కట్ చేసుకున్న బాదం వేసుకొని, వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్‌ని వేసేసుకొని, మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్‌ని వేసేసుకొని కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి కలుపుకుంటే తొందరగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీని ఇలా పౌడర్ చేసుకొని వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది దగ్గర పడే కొందికి కొంచెం పొడి పొడిగా అవుతుందండి. స్వీట్ చల్లారేసరికి ఇంకొంచెం పొడిగా అవుతుంది. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.